పర్మిషన్ తీసుకుని సుమారు 2000 ట్రిప్పుల వరకు వెళ్ళిపోయిందండి. దానికంటే కూడా ముఖ్యం ఏంటంటే వీళ్ళు తవ్వేటప్పుడు 3 అడుగులు లోతు తవ్వాలి. అంతకంటే లోతు తవ్వడం ఇంకో రూల్స్ ఇవ్వండి ఉన్నాయి, అన్నీ కూడా వీళ్ళు ఇచ్చిన పర్మిషన్కి అయితే పట్టుకొని వస్తున్నాను. అది చివరికి 10 అడుగుల వరకు కూడా వెళ్ళిపోయిందండి కొన్ని చోట్ల. ఇవన్నీ ఒక ఎత్తు. ఇది ఏది కూడా రైతు తన చేలో పోసుకోవాలి, మెరక పోసుకోవడానికి పొలం ఎక్కడ నుండి కమర్షియల్ దానికి ఎక్కడ కూడా యూజ్ చేయకూడదు. ఇది బెక్కువలు తీసుకుని వెళ్ళి చెరువులకి ఇలాంటి వాటికి కమర్షియల్ పర్పస్కి వాడుతున్నారు. ఆల్రెడీ లిమిట్ కూడా అయిపోయింది కాబట్టి స్టాప్ చేయమని మేము ఇక్కడ రావడం జరిగిందండి. ఎందుకంటే అక్రమంగా తవ్వుతున్న వాళ్ళు ముందు ఈ లారీలను సీజ్ చేసేయండి. ఎక్సెస్ ఎప్పుడైతే వెళ్ళిపోయిందో అన్నది ప్రభుత్వ సొత్తు, ముఖ్యంగా రైతులకు సంబంధించింది. వీళ్ళ రూల్స్ కూడా వీళ్ళు ఇచ్చిన కాపీలోనే ఆర్డర్లోనే ఒక్క నిమిషం అండి. అదే 300 క్యూబిక్ మిల్లీమీటర్లు అనుకోండి, దానికంటే కూడా 3000. ఇందులో కూడా చూసుకోండి, లోకల్ కానీ రైతు చేలోనే పోసుకోవడానికే పర్మిషన్ అండి. కమర్షియల్ యూజ్కి ఎక్కడ కూడా యూజ్ చేయకూడదండి. మరి అలాగా తవ్వుపోతుంటే మరి అక్రమంగా దొంగతనంగా వెళ్ళిపోతున్నట్టే కదండి. మరి చూడండి సార్, ఇక్కడ ఇచ్చి ఉంటారు కమర్షియల్ యూజ్ అని, ఇక్కడ ఇచ్చి ఉంటాడు పాయింట్ అండి, ఇచ్చాడు కదండి. కమర్షియల్ యూజ్కి ఎక్కడ కూడా లేదండి. వీళ్ళు ఇక్కడ లోకల్గా చేలో పోసుకుంటున్నారు అనుకోండి, 3 అడుగుల కంటే ఎక్కువ ఉన్నాను, 1 మీటర్ల డెప్త్ కంటాను, ఇంకోటి లేదు. మేము ఎవరం కూడా మేము ఆఫ్ చేయం. రైతులు కూడా ఉపయోగపడి ఎవరొకరు రైతు, ఏ రైతన్నా ఒక తన సొంత చేను కాదు, పక్క రైతు చేలో పోసినా కూడా మేము ఎవరో అబ్జెక్షన్ చెయ్యం. ఎవరికైనా రైతులకు ఉపయోగపడితే అయితే అది కూడా కాదు. ఎక్కడికో బెక్కువలు ఇంకో చోటికి కమర్షియల్ పర్పస్కి తీసుకెళ్ళిపోతున్నారు. మామిడాడ బెక్కువలు వాళ్ళు ఎక్కడో బేరం ఉంటే అక్కడికి వెళ్ళిపోతుంది. మరి అది కరెక్ట్ కాదు కదండి. 6 తర్వాత కూడా మళ్ళీ ఇంకోటి, ఇది కూడా రూల్స్లో కూడా స్ట్రిక్ట్గా ఉందండి. 6 to 6 అసలు ఇచ్చేయకూడదు. నైట్ కూడా డే అండ్ నైట్ ఇచ్చేస్తారు. వీళ్ళందరూ కూడా గొడవ అండి. పిల్లలు కూడా భయం వేస్తుంది, నైట్ టైంలో ఎవరో బయటకు వస్తుంటే ఏమవుతుందో అని ఊళ్ళోంచి లారీలు అన్నీ వెళ్ళిపోతున్నాయి. తన మీదకి వచ్చిందండి నైట్ టైం. ఆల్రెడీ ఈవేళ సర్పంచ్ గారు గ్రీవెన్స్లు ఆల్రెడీ ఇక్కడ ఎంఆర్ఓకి అక్కడ ఇరిగేషన్ వాళ్ళు కూడా ఇవ్వడం కూడా జరిగిందండి. సిఐ గారు కూడా మీకు రిప్రజెంటేషన్ ఇచ్చామన్నారండి, ఇచ్చేస్తామండి. ప్లస్ ఈ లారీని మీరు సీజ్ చేయండి అంటే ఇది సక్రమంగా ఉందనుకోండి, మేము ఎవరో అబ్జెక్షన్ చేయమండి. ఎందుకంటే మీకు ఇంకోటి రూల్స్ కాపీ మీ దగ్గర ఉంచండి సార్, కాబట్టి మీ దగ్గర ఉంచండి సార్, వాళ్ళ నార్మ్స్ అయ్యి కూడా మీకు రిప్రజెంటేషన్ ఇస్తామండి. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఈ లారీని సీజ్ చేసి అప్పుడు వీళ్ళు సక్రమంగా చేస్తున్నారని అనుకోండి, లారీని విడిచిపెట్టండి, మేము మాట్లాడడం. మీరు ఒకసారి జస్ట్ మీరు వచ్చారు కాబట్టి ఒకసారి మీరు చెప్పింది అబద్ధమా నిజం అన్నది ఒకసారి చూడండి సార్. ఇవ్వండి, అడిగెళ్ళి చూడండి, 10 అడుగుల వరకు తవ్వేశారు. 10 అడుగులు లోతండి. చూడండి, ఆ మనుషుల నుంచి ఉన్నారు చూడండి, వెనక్కి ఎంత బొయ్యి ఉందో అండి, 10 అడుగులు లోతు తవ్వేశారండి. 3 అడుగుల కంటే కూడా ఇది, అది కూడా ఒక యూనిఫామ్గా వెళ్ళాలి, అది కూడా లేదు. మేరకండి ఏమండి, ఇంక అంత లోతుకి వెళ్ళిపోతుంటే ఆ స్లూయిస్ ద్వారా ఎలాగెళ్తుందండి, నీరు వెళ్తుంది కదా. ఈ లెవెల్ ఉంటేనే నీరు వెళ్తుంది. ఆ స్లూయిస్ కంటే కూడా డౌన్ ఇంకా 10 అడుగులు లోతండి. కూడా ఆ కార్నర్ అండి స్లూయిస్ అండి. అక్కడ చూడండి పిట్ కనిపిస్తుందండి, చివరండి బ్రీచ్ కనిపిస్తుందండి, అదే అండి రసి. ఏంటి పుస్తకమా?